ఒక అమ్మాయిని మోసగించి ఒక వ్యభిచార గృహానికి తీసుకొస్తారు. అక్కడ ఉన్న వాళ్ళ ఆమెకు మేకప్ వేసి అందరు చెప్పినట్లు వినాలని బలవంతం చేస్తారు. కానీ ఆ అమ్మాయి వినకపోవడంతో అక్కడి వారు గంగూబాయిని పిలుస్తారు. గంగూబాయి ఎంతో స్టైల్ గా ఎంట్రీ ఇచ్చి ఆ అమ్మాయితో మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు అని గంగూబాయి అడిగితే, నా భర్తే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని ఆ చిన్న అమ్మాయి ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు గంగూబాయ్ తన గతాన్ని వివరిస్తుంది. ఒక్కసారి ఇక్కడికి వస్తే వెనక్కి వెళ్ళడం అసాధ్యం, నేను ఎలా వచ్చానో తెలుసా అంటూ తన కథ చెప్తుంది. నేను చిన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఒకరిని ప్రేమించాను, అతను పెళ్లి చేసుకుందాం, నిన్ను సినిమాల్లో నటింపజేస్తాను అని నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చాడు. కేవలం 1000 రూపాయల కోసం నన్ను ఇక్కడ అమ్మేసి వెళ్ళిపోయాడు. ఇక్కడి వాళ్ళే నాకు మేకప్ వేసి ఎలా ఉండాలో నేర్పించారు. కానీ ఈ రోజు నేను అదే చోట యజమానిగా ఎదిగాను అని గంగూబాయ్ ఆ అమ్మాయితో అంటుంది. గంగూబాయ్ ఆ అమ్మాయికి 2 చాక్లెట్లు చూపిస్తుంది. ఒకటి మామూలుది, ఇంకొకటి విషం ఉన్నది. ఈ వృత్తిలోకి వస్తావా లేక చస్తావా అని అడుగుతుంది. ఆ అమ్మాయి ఏమాత్రం ఆలోచించకుండా, నాకు ఆ విషం ఉన్న చాక్లెట్ ఇవ్వండి, చావడానికనే సిద్ధం, కానీ ఈ వృత్తిలోకి మాత్రం రాను అని తెగేసి చెప్తుంది.